డ్రగ్స్ వినియోగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు. స్థానిక వియ్యల్పురంలోని మార్గాని ఎస్టేట్లో జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భరత్రాం మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ హైదరాబాద్లో జరిగిన రేవ్ పార్టీలో ఈగల్ టీంకు రెడ్ హ్యాండెడ్గా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిగ్గుమాలిన చర్య అని భరత్ ఘాటుగా విమర్శించారు. చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయాల్సిన వారే డ్రగ్స్, కొకేన్ వంటి అనైతిక చర్యలకు పాల్పడటం, ఆ పైన అరెస్టు కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకే మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఇటువంటి ప్రజాప్రతినిధులను అందలం ఎక్కించడం ఆ పార్టీ సిద్ధాంతాలు, నీతి నిబద్ధత ఎటువంటివో అర్థమవుతుందన్నారు. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ను టీడీపీ నుంచి తొలగించాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని భరత్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ పుట్టా మహేష్ అనే వ్యక్తి కేవలము ఒక పావు మటుకే, దీని వెనకాల నెట్వర్క్స్ ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బయటికి రావాలి. అంటే సాక్షాత్తు ఒక ఎంపీనే డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకుంటా ఉండి జేబుల్లో పిస్టల్స్ పెట్టుకుని గాల్లో పోలీస్ టీం వస్తున్నారని చెప్పి గాల్లో షూట్ చేస్తూ ఉంటే అసలు ఇది గూండారాజు కాకపోతే ఏ రాజ్యం అండి అని అడుగుతున్నా. అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి అటు తెలంగాణ ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఎంపీని ప్రొటెక్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఉంటారు. కాకపోతే ఇది మీడియా మీ యొక్క ప్రోత్సాహము, మీరంతా కూడా చాలా యాక్టివ్గా ఉండడం వలన అక్కడ ఎవరెవరు ఉన్నారనేది ముందరే విజువల్స్ బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చిన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా అయి ఉండకపోవచ్చు నాకు తెలిసి. మీడియా కూడా ఫోర్త్ పిల్లర్ కింద వ్యవహరిస్తుంది కాబట్టే ఈ అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇమీడియట్గా బాధ్యత తీసుకుని ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్ సభ్యుల కిందన ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరారు. మీరు ఇమీడియట్గా నైతిక బాధ్యత తీసుకుని మీ ఎంపీతో మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఇమీడియట్గా ఫస్ట్ రాజీనామా చేయించండి. ఎంపీగా రాజీనామా చేయించి దాని తర్వాత పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి. అదే కాకుండా రాజమండ్రి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా మీరు బాధ్యత తీసుకుని, ఎందుచేతనంటే సాక్షాత్తు ఒక ఎంపీనే డైరెక్ట్గా కొకేన్ తీసుకుంటూ అక్కడ డైరెక్ట్గా ఈగల్ టీంకి పట్టుబడి వాళ్ళు బ్లడ్ శాంపిల్స్లో కూడా పాజిటివ్ కింద తేలిన తర్వాత ఇంకా అసలు ఏ ముఖం పెట్టుకుంటారండి ఈ వ్యక్తులు?